హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మనం నార్మల్గా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మనం రా ఫుటేజ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాం కదా. సో అందులో మనకి వాటర్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియో క్వాలిటీ అనేది ప్రాపర్గా ఉండదు. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ ఉంటాయి, లేదంటే కలర్ కరెక్షన్ అనేది ప్రాపర్గా ఉండదు. కొన్ని వీడియోస్ అయితే మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి. అండ్ అలాగే కొన్ని వీడియోస్ అనేది ప్రాపర్గా ప్లే కావు, లేదంటే ల్యాగ్ ఇష్యూస్ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మనం సాల్వ్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది మాన్యువల్గా. కాకపోతే ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనమైతే చాలా సింపుల్గా ఈ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయొచ్చు. సో సాఫ్ట్వేర్ నేమ్ వచ్చేసి హిట్పావ్ విక్పీ. సో ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం అన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఒకటే ప్లేస్లో అయితే సాల్వ్ చేయొచ్చు. సో మీకు ఇప్పుడు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరైతే హిట్పావ్ విక్పీ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన. జస్ట్ మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఇట్లా వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ట్రైట్ ఫర్ ఫ్రీ అని ఉందా. సో ఇక్కడ చాలా వర్షన్స్ ఉంటాయి. జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేయగానే విండోస్ ఉంటుంది, మ్యాక్ ఉంటుంది, ఆన్లైన్లో ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఐఫోన్, ఐప్యాడ్, నెక్స్ట్ ఆండ్రాయిడ్. సో ఇట్లా చాలా వర్షన్స్ ఉంటాయి కదా. మీరు ఇష్టమైన వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్ అయితే విండోస్ డౌన్లోడ్ చేసుకోండి, లేదు మీరు మ్యాక్ అనుకుంటే మ్యాక్ డౌన్లోడ్ చేసుకోండి. సో అట్లా మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాల్ చేయండి. దాని తర్వాత ఇదే సాఫ్ట్వేర్కి సంబంధించిన ఏఐ టూల్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడండి, వీడియో ఏఐ ఉంది, ఫోటో ఏఐ ఉంది, ఆడియో ఏఐ ఉంది. సో ఇవి కూడా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి. సో నేనైతే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన. సో ఇప్పుడైతే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో నేనైతే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని అయితే ఇన్స్టాల్ చేసిన. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే. సో మీరు ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకి అన్ని టూల్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడండి, ప్రతి ఒక్క టూల్ కూడా ఉంది కదా. సో ఈ టూల్ గురించి నేను 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనమైతే వీడియో ఎన్హాన్సర్ గురించి అయితే తెలుసుకుందాం. అంటే నార్మల్ క్వాలిటీలో ఉన్న వీడియోని హై క్వాలిటీలోకి ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకుందాం. సో ఇప్పుడు మనం వీడియోని ఎన్హాన్స్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు వీడియో ఎన్హాన్సర్ అని ఉందా. సో దీన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫైల్ హియర్ అని చూపిస్తుంది. సో జస్ట్ మీరు ఇప్పుడు క్లిక్ చేసేయండి, మన ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఏదైతే ఒక వీడియోని ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నారో సో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే లో క్వాలిటీలో ఉన్న వీడియోస్ ఉంటాయి కదా, సో వాటిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటా. సో వీడియో అనేది మనకి ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఏదైతే ఈ బాక్స్ ఉందో, సో ఈ బాక్స్లో మనకు ప్రీవ్యూ అనేది కనిపిస్తుంది. సో ఇటు మనకు రైట్ సైడ్ ఉందా. సో ఈ రైట్ సైడ్లో మనకి మొత్తం కూడా టూల్స్ ఉంటాయి. జనరల్ మోడల్ అని ఉందిగా. సో ఇక్కడ రిస్టోరేషన్ మోడల్ ఉంది, వీడియో క్వాలిటీ రిపేర్ మోడల్ అని ఉంది, హెచ్డి షార్ప్ అని ఉంది, ఫాస్ట్ షార్ప్ అని ఉంది, నెక్స్ట్ యానిమేషన్ మోడల్ అని ఉంది. సో యానిమేషన్ మోడల్ ఏంటంటే మనం కాటన్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చేస్తాం కదా, సో వాటికి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫాస్ట్ షార్ప్ అండ్ మోడల్ ఉందా. సో ఇది షార్ప్ అండ్ ఎఫెక్ట్ ఏదైతుందో, అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్రీవ్యూలో, ఇట్లున్న బ్లర్గా ఉన్న వీడియోని ఇట్లా క్వాలిటీగాలోకి కన్వర్ట్ చేస్తుంది. సో అట్లా ఈ ఫాస్ట్ షార్పన్ అయితే యూజ్ అవుతుంది. ఈ హెచ్డి షార్పన్ అనేది ఇంకా కొంచెం షార్పన్ కంటే హై క్వాలిటీలో ఉంటుంది. నెక్స్ట్ వీడియో క్వాలిటీ రిపేర్ అని ఉందా. సో దీన్ని ఎప్పుడైతే మీరు వీడియో అనేది చాలా లో క్వాలిటీలో ఉందో అప్పుడైతే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ జనరల్ రిస్టోరేషన్ మోడల్, అంటే నార్మల్గా మనకి నార్మల్ క్వాలిటీలో ఉన్న వీడియోని కొంచెం హై క్వాలిటీలోకి అయితే కన్వర్ట్ చేస్తుంది. సో ఇట్లా ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏ అని ఉందా. సో ఏ ఏంటంటే మనం మాన్యువల్గా ఈ మోడల్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ వీడియోకి ఏదైతే అవసరం ఉంటుందో సో దాన్ని ఆటోమేటిక్గా ఏ అనేది తీసేసుకొని మొత్తం కూడా వీడియోని ఎన్హాన్స్ చేస్తుంది. ఒకవేళ మీకు కొంచెం వీడియో ఎడిటింగ్ మీద ఐడియా లేకపోతే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు పోర్ట్రేట్ మోడల్ అని ఉంటుంది. సో ఇది తెలుసు కదా, ఫేస్ని ఎన్హాన్స్ చేయడానికి, బ్యాక్గ్రౌండ్ని ప్రాపర్గా చేయడానికి, సో వాటి కోసం. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్. సో ఇక్కడ మనకు చాలా టైప్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో మేము మీ ఇష్టమైన రెజల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మోస్ట్లీ నేనైతే 2x తీసుకుంటా. సో దాని తర్వాత ఇక్కడ మనకు జనరల్ మోడల్ ఉందా. సో ఇక్కడ నేను హెచ్డి షార్ప్ అండ్ మోడల్ని అయితే సెలెక్ట్ చేసేసుకుంటా. కొంచెం నాకైతే కొంచెం ఎక్కువ నచ్చింది. సో అందుకే నేను హెచ్డి షార్ప్ అండ్ మోడల్ని అయితే సెలెక్ట్ చేసేసుకుంటా. కొంచెం నాకు ఇది ఆప్షన్ ఎక్కువ నచ్చేసింది అట్లా. దాని తర్వాత ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకున్నాం కదా, ఎక్స్పోర్ట్ సెట్టింగ్ సెలెక్ట్ చేసేసుకున్నాం. ఇక్కడ హెచ్డి షార్ప్ అండ్ మోడల్ని సెలెక్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి మనం అయితే ప్రీవ్యూ చూద్దాం. సో జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేసేయండి. సో ఇక్కడైతే మనకు 2 స్క్రీన్స్ అయితే ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒరిజినల్ వీడియో, అండ్ రైట్ సైడ్లో ఉన్నది ఏదైతే మనం ఎన్హాన్స్ చేసినామో సో ఆ వీడియో రైట్ సైడ్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, డిఫరెన్స్ అనేది చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో కొంచెం నేను జూమ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఈ వీడియో మొత్తం కూడా బ్లర్గా ఉంటుంది. సో ఫేస్, హెయిర్ ఇదంతా కూడా. సో ఇక్కడ మీరు చూడండి, రైట్ సైడ్లో ఉన్న వీడియో సో మొత్తం కూడా మనకైతే ఎన్హాన్స్ అయిపోయింది. సో ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు ప్లే ఆప్షన్ ఉందా. సో దీన్నే క్లిక్ చేస్తున్నా.
సో కొంచెం ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ ఒకసారి మీకు జూమ్ చేసి అయితే చూపిస్తున్నా. సో ఇక్కడ చూడండి, ఇది మొత్తం కూడా క్లియర్ అయిపోయింది, ఫేస్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. అండ్ ఒరిజినల్ వీడియో చూడండి మొత్తం బ్లర్గా ఉంది. సో ఇట్లయితే మనకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది 2 వీడియోస్కి అయితే. సో ఈ 1 సెకండ్ క్లిప్ కాబట్టి సో మీకు ఎక్కువ చేంజెస్ అనేది లేదు, అంటే సీన్స్లో కొంచెం చేంజ్ అనేది లేదు. సో అట్లా మీరు ఒక 20 సెకండ్స్ అయినా 15 సెకండ్స్ అయినా వీడియోస్ తీసుకొని మీరు ఎన్హాన్స్ చేస్తే మీకు అయితే చాలా చేంజెస్ అయితే కనిపిస్తాయి. సో నేను మళ్ళీ ఒకసారి నేను స్టార్టింగ్ నుంచి ఇలా ప్లే చేసి చూపిస్తాను. సో చూడండి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇట్లా మీరు చూడొచ్చు. సో ఫేస్ అనేది ఇట్లా బ్లర్గా ఉన్న ఫేస్ అనేది ఇట్లా క్లియర్గా సో మనకైతే యాడ్ అయిపోయింది. సో అట్లా మీరైతే వీడియోస్ని అయితే ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఎన్హాన్స్ చేసిన వీడియోని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో లేదంటే ప్రీమియర్ ప్రో సో మీ ఇష్టమైన సాఫ్ట్వేర్లో ఇంపోర్ట్ చేసేసుకొని ఒక సీసీ అయినా యాడ్ చేయండి. సో సీసీ యాడ్ చేసి మీరు వాటర్ మార్క్ యాడ్ చేసేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తే చాలా అంటే చాలా క్లియర్గా ఉంటుంది వీడియో అనేది. సో ఇట్లయితే మీరు వీడియోస్ని అయితే ఎన్హాన్స్ చేసేసుకోవచ్చు. సో మనం వీడియోని ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే మొత్తం 2 ఆప్షన్స్ అయితే ఉంటుంది. క్లౌడ్ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. సో ఈ క్లౌడ్ ఎక్స్పోర్ట్ ఏంటంటే మీకు ఇక్కడ మంచి స్పెసిఫికేషన్ ఉన్న పీసీ లేకపోతే ఈ క్లౌడ్ ఎక్స్పోర్ట్ అయితే యూజ్ చేయండి, కొంచెం ఫాస్ట్ ఎక్స్పోర్ట్ అవుతుంది. లేదు మీకు ఇక్కడ మంచి స్పెసిఫికేషన్ ఉన్న పీసీ ఉందనుకుంటే ఎక్స్పోర్ట్ అయితే యూజ్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో మనకి వీడియో అనేది ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది. సో కొంచెం ఇట్లా టైం తీసేసుకొని వీడియో అనేది ఫాస్ట్ అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో మీకైతే ఈ వీడియో ఎన్హాన్సింగ్ పార్ట్ అయితే అర్థమైపోయింది కదా. సో ఇప్పుడైతే మీరు ఏ కలర్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఏ కలర్ ఉందా సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి మనకి ఇట్లా. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కలరైజేషన్ ఉందా. సో ఇది ఎట్లా యూజ్ అవుతుంది అంటే బ్లాక్ అండ్ వైట్లో ఉన్న వీడియోస్ కలర్లోకి అయితే కన్వర్ట్ అవుతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ మనకి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో ఉన్న వీడియో అనేది కలర్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. సో అట్లా మనకు ఓల్డ్ మూవీస్లో తీసుకున్నట్టయితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ మూవీస్ తీసుకోండి. సో దాంట్లో ఎట్లా ఉంటుంది, చాలా వరకు కూడా ఓల్డ్ మూవీస్ అనేది బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి. వాటిని మనం కలర్లోకి కన్వర్ట్ చేయాలంటే కొంచెం కష్టమవుతుంది, లైక్ ఎడిటింగ్ చేస్తూ అదంతా కన్వర్ట్ చేయాలంటే కష్టమవుతుంది. అదే మీరు జస్ట్ ఒక 1 క్లిక్లో బ్లాక్ అండ్ వైట్ వీడియోస్ని కలర్లోకి అయితే ఈ టూల్ యూజ్ చేసి కన్వర్ట్ చేయొచ్చు. సో అట్లా మనకి ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ HDRలో ఉన్న ఫార్మెట్లో ఉన్న వీడియోస్ని HDRలోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడండి. సో నార్మల్ HDR వీడియోస్ని HDRలోకి అయితే కన్వర్ట్ అవుతుంది. సో అట్లా మనకి ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు కలర్ ఎన్హాన్స్మెంట్ అని ఉందా. సో ఇక్కడ మీరు చూడండి, నార్మల్ కలర్లో ఉన్న వీడియోని ప్రాపర్ మంచి కలర్లోకి అయితే కన్వర్ట్ అయిపోయింది. సో అట్లా మనకు ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంది, లో లైట్ ఎన్హాన్స్మెంట్ అని ఉంది. అంటే లో లైట్లో ఉన్న వీడియో క్లిప్స్ని మనం అయితే మంచి బ్రైట్ లైట్లోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, ఈ సిటీ అనేది లో లైట్లో ఉంది. సో ఈ టూల్ యూజ్ అయ్యగానే మనకు సిటీ మొత్తం కూడా మంచి బ్రైట్ లైట్లోకి అయితే కన్వర్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కొన్ని మూవీ సాంగ్స్ తీసుకున్నా లేదంటే కొన్ని మూవీస్ తీసుకున్నా నైట్ టైంలో కొన్ని సీన్స్ ఉంటాయి. సో ఆ సీన్స్ మనం ఎడిటింగ్లో లైక్ ఏదైనా ఒక వీడియోని ఎడిట్ చేస్తున్నప్పుడు ఆ క్లిప్స్ మనం యూజ్ చేస్తే కొంచెం మనకి కలర్ కరెక్షన్ చేసేటప్పుడైనా సో అంతా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది మాన్యువల్గా చేయాలంటే. సో దాన్ని మనం ఆ సీన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం ఇంపోజ్ చేసేసుకొని లో లైట్లో ఉన్న వీడియోని మంచి ప్రాపర్ లైటింగ్లోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. అట్లా మనకు ఈ లో లైట్ ఎన్హాన్స్మెంట్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. సో మీకు అయితే అర్థమైపోయింది కదా. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక క్లిప్ని మనం సెలెక్ట్ చేసేసుకొని అన్ని టూల్స్ కూడా ట్రై చేద్దాం. ఇక్కడ మనకు చూస్ ఫైల్ అని ఉందా. సో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేయగానే మనకి ఏదైనా ఒక క్లిప్ని చూస్ చేసుకోమని అడుగుతుంది. బ్లాక్ అండ్ వైట్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సో మన క్లిప్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. క్లిప్ అనేది ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఈ కర్సర్ని కొంచెం ఇట్లా మూవ్ చేసుకుంటా, అంటే ప్రాపర్ ఫ్రేమ్లోకి అయితే పెట్టుకున్నా కర్సర్ని. సో ఇక్కడ పెట్టుకున్నా. సో అయిపోయింది. సో దాని తర్వాత ఇక్కడ మనకు కొన్ని టూల్స్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసిన టూల్స్ ఉన్నాయో ఆ 4 టూల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో మీరు ఏ టూల్ కావాలనుకుంటే ఆ టూల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు ఈ బ్లాక్ అండ్ వైట్లో ఉన్న వీడియోని కలర్లోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి నేను కలరైజేషన్ మోడల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఇది HDR టు HDRలోకి కన్వర్ట్ చేయడానికి. ఇది ఇంకోటి కలర్ ఎన్హాన్స్మెంట్ ఇంతకుముందే చెప్పినా కదా. అండ్ ఇంకోటి ఇది లో లైట్ ఎన్హాన్స్మెంట్. సో మీకైతే ఇంతకుముందు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసేసిన ఇవన్నీ కూడా. సో కలరైజేషన్ మోడల్ని సెలెక్ట్ చేసేసుకున్నా. దాని తర్వాత రెజల్యూషన్ ఇది మన ఇష్టం, ఇక 2x పెట్టుకున్నాం. మీరు కావాలనుకుంటే 1080p ఇట్లా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం కంప్లీట్లీ. సో ప్రీవ్యూ చూద్దాం. సో ఇక్కడ మనకు ప్రీవ్యూ ఉందా. సో ప్రీవ్యూ మీద క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూడండి, మనం ఇంపోర్ట్ చేసిన వీడియో అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, అంటే బ్లాక్ అండ్ వైట్లో ఉంది.
సో ఇది మనకు కలర్లోకి కన్వర్ట్ చేసిన వీడియో అనేది రైట్ సైడ్ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెన్స్ అనేది. సో ఇది బ్లాక్ అండ్ వైట్ వీడియో అండ్ ఇది కలర్ వీడియో. చాలా కలర్లోకి అయితే కన్వర్ట్ చేసేసింది. అంటే మనం నార్మల్గా కెమెరాతోని సో క్యాప్చర్ చేసినప్పుడు కలర్లోకి ఎలా వస్తుందో సో సేమ్ అదే విధంగా మనకైతే కలర్లోకి అయితే కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను నేను. సో ఇది బ్లాక్ అండ్ వైట్ వీడియో అండ్ ఇది కలర్లోకి కన్వర్ట్ చేసిన వీడియో. సో ఇట్లయితే మనం కన్వర్ట్ చేసేసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్లో ఉన్న వీడియోస్ని కలర్లోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. సో దాని తర్వాత ఈ వీడియోస్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే కింద మనకు ఎక్స్పోర్ట్ అని ఉందా, సో జస్ట్ మీరు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇట్లా మీరైతే బ్లాక్ అండ్ వైట్లో ఉన్న వీడియోస్ని కలర్లోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఏ టూల్ బాక్స్ ఉందా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే కొన్ని టూల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. సో ఫస్ట్ టూల్ వచ్చేసి వాటర్ మార్క్ రిమూవల్. అంటే ఏదైనా ఒక వీడియోలో వాటర్ మార్క్ని మనం రిమూవ్ చేయాలనుకుంటే సో ఈ టూల్ అయితే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కొన్ని మూవీస్ని ఏదైనా డౌన్లోడ్ చేస్తాం, లేదంటే కొన్ని వీడియో సాంగ్స్ని అయినా యూట్యూబ్ నుంచి వెళ్ళి అండ్ వేరే సోర్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసినప్పుడు మీద వాటర్ మార్క్ ఉంటుంది. సో వాటర్ మార్క్ని మనం రిమూవ్ చేయడానికి సో ఈ టూల్ అయితే యూజ్ చేస్తాం, వాటర్ మార్క్ రిమూవల్. సో వీడియో నుంచి కూడా మనం వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేయొచ్చు. చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు కదా, సో వీడియో నుంచి వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలని. సో ఈ టూల్ అయితే యూజ్ చేయండి, మనకు వాటర్ మార్క్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవల్. సో ఇది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక వీడియో తీసుకుంటే అందులో హీరో ఉన్నాడు. సో హీరో వెనుక ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో అది రిమూవ్ చేయాలనుకున్నా, లేదంటే ఏదైనా ఒక కలర్ అప్లై చేయాలనుకున్నా, ఆర్ ఎల్స్ మనం మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయాలనుకున్నా కూడా ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ టూల్ అయితే యూజ్ అవుతుంది. సో అట్లా మనం ఈ టూల్ని యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు, లేదంటే బ్లర్ చేయొచ్చు, లేదంటే ఒక కలర్నైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ స్టెబిలైజేషన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక వ్లాగ్ తీస్తున్నాం, అంటే బైక్ మీద పోతున్నాం, సో వ్లాగ్ తీస్తున్నాం. సో వ్లాగ్ తీస్తున్నప్పుడు కెమెరా ఏదైతే ఉందో అది షేక్ అవుతూ ఉంటుంది కదా. సో ఏదైనా లోయలు వచ్చినా, లేదంటే ఏదైనా స్పీడ్ బ్రేక్ వచ్చినా ఆ కెమెరా అనేది షేక్ అవుతూ ఉంటుంది. సో అట్లా షేక్ కాకుండా, అంటే కెమెరా అనేది షేక్ అవుతా అంటే మొత్తం కూడా వీడియో అనేది ఇట్లా షేక్ అవుతుంది కదా, ఊగుతూ ఉంటుంది. సో అట్లా కాకుండా స్టేబుల్గా ఉంచడానికి ఈ స్టెబిలైజేషన్ టూల్ అయితే యూజ్ చేస్తాం. అర్థమైపోయింది కదా మీకు ఈజీగా. సో నేను ఈజీగా వ్లాగింగ్ ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. సో అట్లా షేక్ కాకుండా ఉండడానికి స్టెబిలైజేషన్ టూల్ అయితే యూజ్ చేస్తాం. సో ఇది ఫ్రేమ్ ఇంటర్పోలేషన్. సో ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు. సో ఇట్లా మీరు ఈ టూల్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు మనం వాటర్ మార్క్తో స్టార్ట్ చేద్దాం, వాటర్ మార్క్ రిమూవల్తో. సో ఇప్పుడు నేను వాటర్ మార్క్ రిమూవల్ టూల్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ మనం ఒక క్లిప్ని డ్రాప్ చేయాలి. నేను ఒక క్లిప్ని సెలెక్ట్ చేసేసుకున్నా. సో క్లిప్ అనేది మనకి ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఎల్లో కలర్ బాక్స్ ఉంది కదా. సో ఎల్లో కలర్ బాక్స్ని ఎక్కడైతే మనకు వాటర్ మార్క్ ఉంటుందో సో అక్కడ మనం ఈ ఎల్లో కలర్ బాక్స్ని ప్లేస్ చేయాలి. సో ఇక్కడ మనకు అభి ఐకాన్ అని ఉంది కదా వాటర్ మార్క్. సో దీని మీద ఇట్లా ప్లేస్ చేసిన తర్వాత మీద మనకు ఇట్లా సైడ్స్ అన్నిటి కూడా డాట్స్ ఉన్నాయి కదా. సో ఈ డాట్స్ని పట్టుకొని కొంచెం ఇట్లా మీరు డ్రాగ్ చేయండి ప్రాపర్గా. సో ఇలా మీరు చిన్నగా చేసుకోవాలి, వాటర్ మార్క్ మందమే ఈ బాక్స్ పెట్టుకోవాలి అట్లా. సో అట్లయితే నీట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇక్కడ మనకు సెలెక్షన్ చూడండి. సో ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో వాటర్ మార్క్ సో అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో అవి అయితే అని ఉంది కదా. సో దీన్ని మాత్రం మనం సెలెక్ట్ చేసేసుకున్నాం. సో ఇట్లా మనం వాటర్ మార్క్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్రీవ్యూ అని ఉందా. సో ప్రీవ్యూ అయితే క్లిక్ చేసి చూడండి. ఒకవేళ మీకు ప్రీవ్యూ కావాలనుకుంటే ప్రీవ్యూ క్లిక్ చేసి చూడండి, లేదా మనం డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో మనం ఒకసారి ప్రీవ్యూ చూద్దాం, సరేనా. సో ప్రీవ్యూ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు ప్రీవ్యూ చూడండి, మనకు వాటర్ మార్క్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయింది. సో ఇది వీడియో. సో నేను ఇట్లా మూవ్ చేస్తూ ఉన్నా. సో ఇక్కడ మీరు చూడండి ప్రాపర్గా వాటర్ మార్క్ మొత్తం కూడా వీడియోలోకి వెళ్ళేసి రిమూవ్ అయిపోయింది. సో ఇట్లా మనం వీడియో నుంచి వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ వీడియో ఏదైతే ఉందో సో దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ సెట్టింగ్ సింబల్ ఏంటిదంటే మనం ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవడానికి. సో అట్లా మనం ఫోల్డర్ని సెలెక్ట్ చేసేసుకోవడానికి ఈ సెట్టింగ్ సింబల్. సో మీరు డైరెక్ట్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇట్లా మనం ఈ వాటర్ మార్క్ టూల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తలేను. సో ఇంకొక టూల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నా.
బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఉంది కదా, బీజీ రిమూవర్ అని. సో దీని మీద క్లిక్ చేస్తా. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక క్లిప్ని అయితే మనం డ్రాప్ చేయాలి. సో దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు ఏదైనా ఒక క్లిప్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ క్లిప్ని సెలెక్ట్ చేసేసుకున్నాం. సో కథం మనకు క్లిప్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. సో క్లిప్ని మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది ప్రీవ్యూలో. సో ఇక్కడ మనకు క్లిప్ కనిపిస్తుంది కదా. సో మీరు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బీ ట్రాన్స్పరెంట్ అని ఉంది. సో బీ ట్రాన్స్పరెంట్ మీద పెట్టుకుంటే ఏమైతే అంటే ఈ క్లిప్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో, సో ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ఉందా, సబ్జెక్ట్ చుట్టూ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఇట్లా గ్రీన్ కలర్తోని, అండ్ ఇక్కడ వాల్ ఉంది. సో వాల్ అంతా కూడా రిమూవ్ అయిపోయి ట్రాన్స్పరెంట్ అవుతుంది. ఎట్లాంటి కలర్ యాడ్ కాదు, ఎట్లాంటి బ్లర్ యాడ్ కాదు. నార్మల్గా మొత్తం కూడా క్లిప్ అనేది ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఓన్లీ ఒక హీరోయిన్ మాత్రమే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ అవుతుంది. సో ఈ ఆప్షన్ యూజ్ చేస్తే, లేదు మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ కావాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేయండి. సో ఈ ఆప్షన్ యూజ్ చేస్తే మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా బ్లర్ అయిపోతుంది. లేదు నాకు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఒక కలర్ని ఫిల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఫిల్ అని ఉందా, సో దీన్ని సెలెక్ట్ చేసేసుకొని మీకు ఏదైతే కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మీకు బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ కావాలనుకుంటే కలర్ని చూస్ చేసుకుంటే ఈ హీరోయిన్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లోనేమో గ్రీన్ కలర్ ఉంటుంది. లేదు మీకు ఇక్కడ రెడ్ పెట్టుకుంటే రెడ్ కలర్ ఉంటుంది. అట్లా ఇంకా మీరు చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ఇమేజెస్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ బదులు ఇమేజ్ కూడా చూస్ చేసుకోవచ్చు అట్లా. సో మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు నేను బీ ట్రాన్స్పరెంట్ మీద పెట్టుకుంటున్నా. సో ఇది మనకు మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్పరెంట్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. సో బీ ట్రాన్స్పరెంట్ పెట్టేసుకొని ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక మీరు చూసిల్లు కదా మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ అయిపోయి ట్రాన్స్పరెంట్లోకి అయితే కన్వర్ట్ అయిపోయింది. సో లేదు మీరు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఫిల్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే సో ఇట్లా రెడ్ కలర్ అవుతుంది, గ్రీన్ కలర్ పెట్టుకుంటే గ్రీన్ కలర్ అవుతుంది. సో అట్లా మీరు కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తాను, డైరెక్ట్ మనకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో నేను ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే మనకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో నేను ఎక్స్పోర్ట్ అయితే చేస్తలేను. సో నేను ఇప్పుడు బ్యాక్ వస్తున్నా. సో మీరైతే ఎక్స్పోర్ట్ చేసేసుకోండి, సరేనా. సో ఇప్పుడైతే మీరు వీడియో రిపేర్ మీద క్లిక్ చేయండి. సో వీడియో రిపేర్ మీద క్లిక్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఎట్లా యూజ్ అవుతాయి అంటే మనం ఏదైనా ఒక వీడియోని డౌన్లోడ్ చేసినప్పుడు, లేదంటే మన కాడ ఉన్న వీడియో అనుకోండి, అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఉన్న వీడియోస్ ఎట్లా అంటే గ్లిచ్ ఉంటుంది, లేదంటే కొన్ని బ్లర్ అవుతుంది, దాంట్లో లైక్ సౌండ్ ఉన్నా కూడా మనకి సౌండ్ అనేది వినిపించదు, అండ్ కొన్ని వీడియోస్ అనేది ప్లే కావు, అండ్ కొన్ని వీడియోస్ అనేది చాలా ల్యాగ్ ఉంటాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ని మనమైతే ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ టూల్స్ యూజ్ చేసి మనమైతే మన వీడియోస్లో ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మొత్తం మనకు 6 టూల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఫ్లికరింగ్ అని ఉంది, అన్ప్లేయబుల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనమైతే ఫిక్స్ చేయవచ్చు. నెక్స్ట్ స్క్రీన్ లాస్ని ఫిక్స్ చేయవచ్చు. దాని తర్వాత వీడియో కరెక్షన్ చేయవచ్చు. నెక్స్ట్ రీస్టోర్ వీడియో సౌండ్ అని ఉంది, అంటే వీడియోలో మనకు సౌండ్ లేకపోయినా కూడా, అంటే నార్మల్గా మనకు వీడియోలో సౌండ్ ఉంటుంది, కాకపోతే మనం వీడియో డౌన్లోడ్ చేసుకున్నప్పుడైనా సో కొంచెం ఏదో ఒక ఎర్రర్ వచ్చేసి సౌండ్ అనేది పోతుంది కదా, లేదంటే ఓల్డ్ వీడియోస్లో సౌండ్ అనేది ప్రాపర్గా ఉండదు, అంటే ప్లే కాదు. సో అట్లాంటి వీడియోస్కి మనమైతే సౌండ్ అనేది రీస్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియో ల్యాగ్ ఉంటుంది కదా, సో దాన్ని ఫిక్స్ చేయొచ్చు. ఇవన్నీ టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ టూల్స్ని యూజ్ చేసి మనమైతే వీడియోని అయితే రిపేర్ చేయొచ్చు. లేదు అదంతా కూడా లైక్ నాకు నచ్చిన టూల్ అనేది ఇక్కడ లేదు, నాకు యూజ్ అయ్యే టూల్ అనేది ఇక్కడ లేదన్నప్పుడు ఇక్కడ మనకు ఇంటెలిజెంట్ డిటెక్షన్ అని ఉంది కదా, అంటే మొత్తం కూడా యూజ్ చేసి ఆ వీడియోలో ఏదైతే మనకు కావాల్సిన థింగ్ ఉంటుందో, లైక్ ల్యాగ్ కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, అట్లా ఈ ఏఐ టూల్ యూజ్ చేసి మనమైతే వీడియోని ఫిక్స్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇట్లా డ్రాప్ అండ్ డ్రాప్ ఫైల్ అని ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఏదైతే వీడియో లైక్ రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని ఇక్కడ డ్రాప్ చేస్తే మనకు మొత్తం కూడా సెట్ అయిపోతుంది. ఇవి కూడా అట్లనే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియో ల్యాగ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసినా కూడా అట్లనే యూజ్ అవుతుంది. జస్ట్ మీరు వీడియోని అయితే డ్రాప్ చేయండి, డ్రాప్ చేసేసి అయితే ఫిక్స్ చేయండి. సో మీకైతే అర్థమైపోయింది కదా. సో నాకు తెలిసి మీకైతే సింపుల్గా ఈ వీడియో రిపేర్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక టూల్ని ట్రై చేద్దామా. స్క్రీన్ లాస్ మీద క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ మీద క్లిక్ చేసిన, సో ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో డైరెక్ట్ ఇట్లా మనకు వీడియో అనేది సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్ మనకు రిపేర్ నవ్ అని ఉందా, సో దీని మీద క్లిక్ చేయండి. సో మనకు వీడియో అనేది ఫిక్స్ అయిపోయి కంప్లీటెడ్ అనే ఆప్షన్ ఉందా, సో దీంట్లో మనకి యాడ్ అయిపోతుంది. సో ఇట్లా మనకు వీడియోస్ అనేది చాలా సింపుల్గా జస్ట్ ఒక విత్ ఇన్ సెకండ్స్లో మనమైతే
ఆ వీడియోస్ని సెట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో మీకైతే సింపుల్ అయితే అర్థమైపోయింది కదా. సో మనం ప్రైజెస్ గురించి మాట్లాడితే మనకు మొత్తం కూడా 2 ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఇండివిజువల్స్ అని ఉంది, టీమ్ అండ్ బిజినెస్ అని ఉంది. సో ఇండివిజువల్స్లో మనకి మంత్లీ లైసెన్స్ ఉంది, నెక్స్ట్ ఇయర్లీ లైసెన్స్ ఉంది, దాని తర్వాత 1 టైం పర్చేస్ లైసెన్స్ కూడా ఉంది. సో ఇట్లా మనకు మొత్తం కూడా 3 ప్లాన్స్ ఉన్నాయి ఇందులో. సో 1 మంత్ లైసెన్స్లో ఏమేమి వస్తున్నాయో ఫస్ట్ మీరు చూసుకోండి. సో ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా చెక్ చేసుకొని పర్చేస్ చేయండి. ఇక్కడ కూడా అంతే. సో మీకు ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసేసుకొని తీసుకోండి. సో ఇక్కడ కూడా సేమ్. సో ప్రతి ఒక్క బెనిఫిట్స్ అయితే చూసుకోండి, ప్రతి ప్లాన్లో ఒక బెనిఫిట్స్ అయితే ప్రాపర్గా చూసుకోండి. సో 1 మంత్ లైసెన్స్ ఎంత వస్తుందంటే 2.3Kకి వస్తుంది. నెక్స్ట్ 1 ఇయర్ లైసెన్స్ ఎంత ఉంది, 5.3K ఉంది. నెక్స్ట్ 1 టైం పర్చేస్ చేయాలనుకుంటే 18.8K ఉంది. సో ఇవైతే ప్లాన్స్ అనమాట. సో 3 ప్లాన్స్ ఉన్నాయి. సో ఈ 3 ప్లాన్స్ కూడా మీకు క్లియర్ అయితే అర్థమైపోయింది కదా. సో మీరు ఫస్ట్ అయితే బెనిఫిట్స్ అయితే చూసుకోండి. సో బెనిఫిట్స్ చూసుకున్న తర్వాత మీకు ఏ ప్లాన్ కావాలనుకుంటే ఆ ప్లాన్ అయితే పర్చేస్ చేయండి. అండ్ పర్చేస్ చేసేటప్పుడు ఇక్కడ మనకు 2 టైప్స్ ఉంటాయి, విండో అని ఉంటుంది అండ్ మ్యాక్ అని ఉంటుంది. ఒకవేళ మీరు విండోస్ యూజ్ చేస్తే విండోస్ని సెలెక్ట్ చేసుకోండి, లేదు మీరు మ్యాక్ యూజ్ చేస్తే మ్యాక్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు పర్చేస్ చేసేసుకోండి. నెక్స్ట్ టీమ్ అండ్ బిజినెస్ కూడా చెక్ చేద్దాం. సో టీమ్ అండ్ బిజినెస్లో చూసుకున్నట్టయితే ఒకసారి మీరు బెనిఫిట్స్ అన్నీ కూడా చూసేసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎంత పడుతుంది, $459.95 పడుతుంది. సో మీరు ఫస్ట్ ఈ ప్రైస్ ప్రాపర్గా చెక్ చేసేసుకొని ఈ బెనిఫిట్స్ అయినా చెక్ చేసేసుకొని సో మీరు కావాలనుకుంటే పర్చేస్ చేయండి. సో మీకైతే ప్రైస్ గురించి అయితే చాలా ప్రాపర్గా అర్థమైపోయింది కదా. సో ఈ సాఫ్ట్వేర్ అయితే మోస్ట్లీ ఎడిటర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. లైక్ అన్ని టూల్స్ కూడా ఒకటే సాఫ్ట్వేర్లో ఉంది. సో ఒకసారి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ చేసి ప్రతి ఒక్క టూల్ కూడా చెక్ చేయండి. సో నచ్చితే పక్కా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకొని ట్రై చేసేయండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. జై హింద్.